ఓం గణానాన్త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన సన్నన్నోతి విశ్వేద సాధనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణే విశృణయామ దేవా భద్రం ప్రత్యమాక్షవీర్యజత్రాః శ్రీరైరింగై సృష్టివాగం వస్తనూభిః వ్యశేషదేవహితం యుధాయ సస్యన్ ఇంద్రవృద్ధిశ్రవాः సస్య నః పూషా విశ్వవేదా. ఓం శాంతి శాంతి శాంతి. సారాం. మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు వివిధ యోగంలో మొన్న 6, 7 అన్నది చదువుకున్నాం. ఈరోజు 7 అంటే 6, 7 చదువుకున్నాం కదా. ఈరోజు 8, 9 ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే ఆ 2 శ్లోకాలు మనం చక్కగా చదువుకుందాం. అయితే మనం 6, 7 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. అయితే 6, 7లో ఈ భగవంతుడి విభూతి యోగం అన్నాడు. ఇది మనకి 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో 6వ శ్లోకం 7వ శ్లోకం నేర్చుకున్నాం. ఈరోజు 8, 9. సో ఈ విభూతి యోగం మనకి దేనికి? భగవంతుడు ఉన్నాడు, భగవంతుని తెలుసుకోవడానికి ఆయన సర్వ విధాలా ప్రయత్నిస్తున్నాడు. మీరు ఏ విధంగా ఉన్నారు అంటే అజ్ఞానంలో ఉన్నారు. ఈ అజ్ఞానం నుంచి జ్ఞానానికి ఎలా రాగలరు? మీ తాలూకా ప్రవర్తనలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. అంటే భగవంతుని తాలూకా తత్వాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. దైవ చింతన కావాలి. కానీ దైవ చింతన ఎవరైతే నోటితో దైవ చింతన చేస్తారో, చేతితో ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, ఈ రెండింటి తాలూకా ఏకత్వమే బ్రహ్మతత్వం. అదే భగవంతుని తాలూకా తత్వం. అంటే దైవ చింతన చెయ్యాలి, మంచి కర్మలు చేస్తూ ఉండాలి. ఈ చేతులతో ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, ఇదే నోటితో అంటే ఎవరైతే దైవ చింతన చేస్తారో, ఈ రెండింటి తాలూకా ఏకత్వమే బ్రహ్మ తాలూకా తత్వం. మనకి ప్రాప్తించాలి అంటే ఈ 2 ఉండాలి. ఆ భగవంతుని తాలూకా తత్వాన్ని ప్రాప్తించాలి అంటే అది ఏ విధంగా నడుచుకోవాలో, భగవంతుని కొలవడానికి, చింతన చేయడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తే మీరు ఆయన దగ్గరగా మీరు చేరుకోగలరు. ముందు ఆయన తాలూకా తత్వాన్ని తెలుసుకోండి, ఆయన తాలూకా శక్తులను తెలుసుకోండి అన్న భావనతో కృష్ణ భగవానుడు ఒక్కొక్క శ్లోకాన్ని మనకి ఇది అందిస్తూ వచ్చారు. ప్రతి శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయింది. అది ఏదైతే మనం శ్రద్ధగా వింటామో తప్పక మనం చేరుకోగలం. ఇందులో శ్రద్ధ అన్నది ఉండాలి. శ్రద్ధావాన్ లభితే జ్ఞానం తత్పరః సంయత ఇంద్రియా జ్ఞానం లబ్ధా పరాశాంతి ఆచరణేది గచ్చతి అనేసి మనకి ఈ గీతలో మనకి బోధించారు. ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతి శ్లోకం ఒక మంచి భావనతో భగవంతుడు ప్రతి అధ్యాయంలో, మొత్తం ఇది 700 శ్లోకాలు. ఏ శ్లోకం ఒకటికి మించింది ఒకటి. ప్రతి శ్లోకంలో కూడాను ఆయన తాలూకా తత్వజ్ఞానం, ఆయన తాలూకా అంటే సద్బుద్ధి, మీరు ఏ బుద్ధితో ప్రవర్తించినట్టయితే మీరు చేరుకోగలరు. ఎందుకు అంటే మీకు ఒక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు కనుక ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి.
ఏంటి అవకాశం అంటే మానవ జన్మే ఒక పెద్ద అవకాశం. ఈ మానవ జన్మలోనే భగవంతుని తెలుసుకోగలం. ఇంకో జన్మలో ఎవ్వరూ తెలుసుకోరు. అంటే ఇంకో జన్మ అంటే పక్షి జన్మ అవని, జంతువు జన్మ అవని, పురుగులవని, ఇంకో జన్మ, అలాంటివి ఎన్నో జన్మలు ఉన్నాయి. కొన్ని కోట్లు తాలూకా జన్మలు, వెరైటీస్ ఆఫ్, అంటే ఇవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే మానవ జన్మే. ఈ మానవ జన్మలోనే భగవంతుని తెలుసుకోగలరు. అయితే ఈ భగవంతుని తెలుసుకోవడంలో 6వ శ్లోకంలో ఎంత చక్కగా భగవంతుడు మనకు అందించాడంటే, ఇదంతా సృష్టించిన వాడిని నేనే. మొట్టమొదట ఎలా సృష్టి అయింది, ఈ సృష్టి కారకులు ఎవరు అన్న భావనతో ఆయన 6వ శ్లోకం చాలా చక్కగా మనకి అందించారు. ఏంటంటున్నాడు 6వ శ్లోకంలో, అది మనం చక్కగా చదువుకుంటే, మహర్షయాం సప్త పూర్వే, అంటే సప్త అంటే ఏడుగురు తాలూకా మహర్షులు, దాని గురించి వివరాలు, ఆ ఏడుగురిని కూడా సృష్టించిన వాడిని నేనే. మహర్షులు అంటే మహామునులు, వాళ్ళ నుంచే ఇదంతా ఏర్పడ్డది. మొట్టమొదట ఈ కారణ జన్ముడైన వాళ్ళనమాట. చత్వారో మనవస్తదా, సనకాది మహామునులు ఫస్ట్, వాళ్ళు 4, వీళ్ళు 7. అది ఎలా సృష్టించాడు ఏంటి అది మనకు చెప్పాడు. మద్భయా మనసా జాత ఏషం లోకే ఇమం ప్రజ్ఞ, అంటే ఎవరైతే నా యందు భక్తిభావం కలిగి నా తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు నా దగ్గరికి చేరుకోగలరు. ఇదంతటికీ కారణం ఏంటంటే ఇది నేనే. వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఈ జీవరాశులు, సమస్త జీవరాశులకి కారణమైన వాడిని నేనే, నా సంతానమే అన్న భావనతో ఆ శ్లోకాన్ని మనకి, అంటే ఈ సప్తఋషులు, వాళ్ళకన్నా పూర్వమైన సనకాది మహామునులు, వాళ్ళు 4, ఆ తర్వాత వీరందరూ కూరను నేను సృష్టించిన వాళ్ళే, వాళ్ళు నా భక్తులే. అందరూ నా ఎడ ఒక మంచి భావంతో నన్ను కొలుస్తూ ఉన్నారు, నా సంకల్పం వల్లనే వాళ్ళు జన్మించారు అని ఈ సప్త ఋషుల తాలూకా భగవానుడు 6వ శ్లోకంలో చాలా చక్కగా వర్ణించాడు. ఫస్ట్ సప్త ఋషుల గురించి ఏంటి చెప్పాడు అన్నది మనకు కావాలి. అంటే ఈ సప్త ఋషులు ఫస్ట్ ఎవరు, మొట్టమొదట ఈ 7 ఎవరు, వీళ్ళు చాలా తేజోమూర్తులు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ప్రజాపతులు, ఆ తర్వాత చాలా తేజస్సు గలవాళ్ళు వీళ్ళు. ఎవరు, అందులో 1వ వాడు మారీచి, 2వ వాడు అంగరసుడు, 3వ వాడు అత్రి, 4వ వాడు పులస్త్యుడు, 5వ వాడు పులహుడు, 6వ వాడు క్రతువు, 7వ వాడు వశిష్ఠుడు. అంటే ఈ వశిష్ఠుడి గురించి మనకు తెలుసు. ఈ వశిష్ఠుని తాలూకా భార్య అరుంధతి. మనం అరుంధతి నక్షత్రం చూస్తూ ఉంటాం. అంటే అంత గొప్పవారు అనమాట వీళ్ళు. వీళ్ళ తాలూకా సంతానమే మొత్తం ఇదంతా ఏర్పడ్డది. అయితే ఈ వశిష్ఠుడు చాలా, ఇతని ద్వారా విశ్వామిత్రుడు వచ్చాడు. ఈ విశ్వామిత్రుడి ద్వారా వీడు వశిష్ఠుడు వచ్చాడు. ఇదంతా మనం వీళ్ళ గురించి మనం నేర్చుకున్నాం కూడా. ఈ సప్త ఋషులు ఒకరికి మించిన వాళ్ళు ఒకరు. అయితే మరీచి ఎవరితను, వీళ్ళకి పెక్కుమంది భార్యలు ఉంటారు. ఎవరు, ఈ ఋషులకి. ఎందుకు, సంతాన ఉత్పత్తికి వీళ్ళు
భగవంతుడు సృష్టించాడు కనుక పెక్కు మంది వారి నుండి సంతానాన్ని అభివృద్ధి చేశారు. మారీజీ మహర్షి, అతడు కశ్యప్ మహర్షి, వీటి గురించి నేను చెప్పాలంటే మనం ముందుకు వెళ్ళాలి. అందు గురించి ఎక్కువగా వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలి అంటే మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళడానికి మనకి టైం చాలదు. నేను ఏంటన్నాను? మరీచి, అంగరసుడు, ఆ తర్వాత అత్రి, ఆ తర్వాత పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, వీళ్ళు 7. వీళ్ళు ఈ 7తోనే మొత్తానికి ఇది సృష్టి ఏర్పడ్డదనమాట. దాని గురించి ఆయన చెప్పాడు. ఇది ఎంతటి కాలంలో ఉంది, భగవంతుడి తాలూకా అంటే బ్రహ్మ తాలూకా ఆయుష్ ఎంత, ఆ తర్వాత దేవతలు ఏంటి, ఆ తర్వాత మానవ రూపంలో ఉన్న వాళ్ళు మన తాలూకా లెక్క ఏంటి, అంటే మన తాలూకా సంవత్సరాలు ఎలాగా, మనం ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక దినం అయినట్టు. అది క్రతువు. ఇవన్నీ నేను అంతకుముందు నేను చెప్పాను. దీనికి మొత్తం ఏంటి అనేసి కొన్ని కోట్ల సంవత్సరాలు అయితే కానీ అది కంప్లీట్ అవ్వదు. ఆయనకి ఒక రాత్రి అవుతుంది, ఒక రాత్రి ఒక పగలు. ఎవరికి? బ్రహ్మకి. ఆయన తాలూకా వయసు 100 సంవత్సరాలు. ఇన్ని కోట్ల తాలూకా సంవత్సరాలు అయితే కానీ ఆయన తాలూకది కంప్లీట్ అవ్వదు. అది అంతకుముందు శ్లోకాల్లో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత 7వ శ్లోకంలో ఏంటంటున్నాడు? ఏతం విభూతి యోగంచ మమయో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నత్ర సంశయః. ఎవరైతే భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నారో వాడు నిశ్చలమైన భక్తుడు. ఎప్పుడైతే తత్వజ్ఞానం గురించి మీకు తెలిసిపోయిందో, అంటే భగవంతుని తాలూకా శక్తిని తెలుసుకున్నారో, భగవంతుని తాలూకా ఆయన గుణాలను తెలుసుకున్నాడో, ఆయన తాలూకా రూపాన్ని తెలుసుకున్నారో, ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఆయన రూపం అసలు చూడడమే. సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమి విశ్రుత పుష్ప. కొన్ని వేల దీంతో ఉన్నాడు. ఆ తర్వాత భూమి నుంచి ఆకాశానికి ఒకటే ఆయన తాలూకా రూపం. ఆ రూపాన్ని మనం ఎక్కడ ఆకాశాన్ని పట్టుకోగలవా? ఆకాశం దాని తాలూకా ఎత్తు ఇప్పుడు ఎవరైనా కనిపెట్టగలిగారా? అది కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నవి ఇది నక్షత్రాలు. ఇందులోపల ఇవన్నీ తలుచుకుంటేనే ఆ భగవంతుని తాలూకా శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అంతటి శక్తివంతుడైన ఆ భగవంతుని తెలుసుకోవడం మానవ మాత్రం కాదు. ఆ తర్వాత ఈ కళ్ళు చాలవు. ఈ కళతో భగవంతుని చూడలేము. దానికి అది ఎంతో భక్తిగా భగవన్నామస్మరణ చేస్తే కానీ మనకు అవ్వదు. నిశ్చల భక్తిగా ఉన్నాయి. అది దీనికి సందేహం అన్నది నీకు ఇంకేం లేదు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇట్. దేనికి నువ్వు సందేహపడుతున్నావు? ఈయన తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానిక, ఈయన తాలూకా రూపాన్ని తెలుసుకోవడానిక, ఇదంతా నిజమేనా అన్న భావనతో మీరు భ్రమపడచ్చు. కానీ ఇది సత్యం, ఇది మాత్రం కరెక్టే అన్న భావన మీతో వచ్చినప్పుడే భగవాన్ నామస్మరణ చేయగలరు. లేకపోతే భగవంతుని ధ్యానించలేము. ఆ పరమేశ్వరుడైన ఆ స్వరూపం విభూతిని, ఆయన తాలూకా యోగశక్తిని, ఆయన తాలూకా తత్వం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిశ్చలమైన భక్తి కలిగి ఉన్నవారు అన్న భావనతో 7వ శ్లోకం మనకి అందించాడు. ఇప్పుడు 8వ శ్లోకంలో ఆ భగవంతుడు మనకి ఏం చెప్పాడో మనం జాగ్రత్తగా విందాం. 8వ శ్లోకంలో అహం, ఫస్ట్ బిగినింగే ఆయన ఏంటన్నాడు? అహం, నేనే, అహం అంటున్నాడు. అహం సర్వస్య ప్రభవో. ప్రభవో అంటే ఉత్పత్తి.
దీనికి ఉత్పత్తికి కారణమైన వాడు, ఈ సర్వం ఉత్పత్తి అయిన వాడిని నేనే అన్నమాట. అహం సర్వస్య ప్రభవో మత్తః అంటే నా వలనే, మత్తః సర్వం ప్రవర్తతే. ఇది ప్రవర్తతే అంటే ఇది నడుచుతున్నది ఎవరి వలన అంటే ఇది నా, ఈ సర్వం మొత్తం అంటే ఏంటి, మొత్తం గ్రహాలు, ఈ గ్రహాలన్నీ నడుస్తున్నాయి అంటే భూమి దాని మట్టుకు అదే తిరుగుతుంది, దాని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇవన్నీ చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఇవి జరగడానికి కారణభూతుడైన వాడు ఆయనే. మీకు పగలు రాత్రి మొత్తం ఈ అట్మాస్ఫియరు, ఈ ప్రకృతి, ఆ తర్వాత కాలాలు మారడం, వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలము, ఈ కాలాల మార్పుడి, ఈ ప్రకృతిలో మార్పు, ఇదంతా ఆయన వల్ల జరుగుతున్నాయి. అవి ఉన్న వల్ల ఈ ప్రకృతి చక్కగా ఉండటం వల్ల అందులో ప్రకృతిలో ఏదైతే మనకి ఈ శీతల ప్రదేశం, ఉష్ణ ప్రదేశం, ఇవి ఏవైతే మనకి కలిగిస్తున్నాయో మన శరీరానికి, వీటి వలన పంటలు పండుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడిన వలన పంటలు పండుతున్నాయి, ఆ పంటలను మనం ఆహారంగా స్వీకరిస్తున్నాము, స్వీకరించి ఈ శరీరాన్ని ఉత్పత్తి చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే మానవుడు అంటున్నాడు. ఇందులో ఏంటన్నాడు 8వ శ్లోకంలో, ఇది చాలా చక్కగా చెప్పాడు భగవంతుడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. చాలా జాగ్రత్తగా వినండి. అహం సర్వస్య ప్రభవో, ప్రభవో అంటే ఉత్పత్తి, మత్తం సర్వం ప్రవర్తతే ఇతం మత్వ భజంతే మాం. భజంతే ఎవరైతే సేవిస్తారో, ఇది మత్వ భజంతే మాం బుధా మానసమన్విత. మానసమన్విత అంటే భక్తియుక్తంగా ఉన్నవారు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి నేను దగ్గరగా అవుతాను అని అంటున్నాడు. అహం అంటే నేను, ఈ సర్వస్య అంటే ఈ మొత్తం జగత్తని, అహం సర్వస్య మొత్తం జగత్తంతా, అహం సర్వస్య ప్రభవో ఉత్పత్తికి మూల కారణం నేనే. అంటే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడైన నేనే. వాసుదేవుడు అంటే అతను మట్టుగా అతను చెప్పుకుంటున్నాడు, ఐయామ్ వాసుదేవ, ఐయామ్ సృష్టికర్త అని. అంటే ఈ దాని గురించి ఆయన చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి చెప్తున్నాడు. నేనే సృష్టికర్తని, నేనే అన్నిటికీ మూలం, నేనే, నన్ను తెలుసుకో అని ఈ సమస్త జగత్తు ఉత్పత్తికి ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, దీనికి కారణం నేనే. ఎవరు? నేనే అంటే ఎవరు? అతడే వాసుదేవుడు. ఆ వాసుదేవుడైన నేనే దీనికి మూల కారణము. నా వలనే ఈ జగత్తంతయు నడుస్తున్నది. ఏంటి ఈ జగత్తంతరి ఎలా నడుస్తుంది అంటే, మొత్తం సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇవి రాత్రి పగలు ఏర్పడుతున్నాయి, దీనికేమో ఏంటి వాతావరణం చేంజ్ అవుతుంది, ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, మొత్తం ఈ భూతాలు, పంచభూతాలు సృష్టించిన అతనే. ఈ పంచభూతాలతోనే ఏవి ఈ ప్రాణకోటి ఏర్పడ్డది, అవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఎవరైతే ఈ విషయాలన్నీ ఎవరైతే ఎరుగుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే భక్తులు, వాళ్ళే భక్తు శ్రద్ధలతో వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడైతే ఇవి అంతా కావు అంటే వాళ్ళలో
ఉన్న అజ్ఞానం ఏంటి అంటే నేనే చేశాను, నేనే ఇది చేశాను, నా వల్ల ఇది జరిగింది, ఇది నా ఇల్లు, ఇది నాది అన్న భావనతో కొట్టుమిట్టాడుతూ ఆశలు పెరిగిపోతూ ఇటు అటు పరిగెడుతూ చింతాక్రాంతుడై, అంటే శాంతి లేకుండాను అశాంతిగా బ్రతుకుతూ ఉన్న ఆ మానవుడు ఆయన చెప్తున్నాడు అనమాట, ఓహో పిచ్చివాడా ఇదంతా నాదేంట్రా అంటున్నాడు. ఏంటంటాడు? అహం సర్వస్య ప్రభవో మొత్తం సర్వం ప్రవర్తతే, నా వల్లే నడుచున్నది నా పిచ్చోడా అనేసి. ఇది మత్వా భజంతే మాం, ఇది మత్వా అంటే నా వల్లే, మత్ అంటే నా వల్లే, మత్వా భజంతే అంటే నా వల్లే ఇదంతా జరుగుతుంది కనుక నన్ను ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భక్తియుక్తంగా నన్ను భజిస్తారు అన్న అర్థంతో ఇది మనకేమో దీన్ని చాలా చక్కగా దీన్ని మనకి చెప్పాడు. ఇది ఎన్నవ శ్లోకం? ఇది 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తం సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాభావస మన్విత. భక్తి శ్రద్ధలు కలిగిన వాడనమాట. బుధాభావస అంటే బుద్ధిమంతులైన వాళ్ళు నన్ను భక్తి శ్రద్ధలతో నన్ను పూజ చేస్తారు. ఈ సమస్య అంటే మొత్తం ఈ జగత్తంతయు ఎక్కడుంది? ఇది భగవంతుని నుండియే ఉత్పత్తి అవుతున్నది అన్నది మీరు ముందు తెలుసుకోవాలి. ది ఫస్ట్ ఐటమ్ యు మస్ట్ నో. మీరు ఏంటి తెలుసుకోవాలి? ఇదంతా భగవంతుడి వల్లనే ఉత్పత్తి అవుతున్నది. ఆయనే సర్వ ఉత్తముడు, ఆయనే సర్వోత్తముడు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే వాసుదేవుడు అన్న భావనతో మీరు ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో, ఈ భగవంతుడి వల్లనే ఈ జగత్తంతా నడుచున్నది, భగవంతుడు యోగశక్తి ద్వారా ఈ జగత్తు సృష్టి చక్రం అంటే ఈ జగత్తు ఈ సృష్టి తాలూకా చక్రం అంటే చావు పుట్టుక ఈ చక్రం తిరుగుతుంది. అలాగే రాత్రి పగలు మొత్తం ఇదంతా ఏర్పడుతుంది ఆయన తాలూకా యోగశక్తి. ఆయన తాలూకా శక్తితోనే ఇది సూర్యుని చుట్టూ భూమి తిరగడం, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయి? 9 గ్రహాలను ఏర్పరిచాడు. ఇంకా ఏవి ఎక్కడున్నాయి ఏంటి అన్నది ఇంకా తెలుసుకోలేకపోతున్నాం మనం. ఆ భగవంతుడి గురించే మనం తెలుసుకోలేము. ఇంకా మన గురించి మనం ఏం తెలుసుకోగలం? ఈ సూర్యుడు, చంద్రుడు, తారలు, భూమి ఇవన్నీ సృష్టించిన వాడు ఎవడు? ఆయనే. అంటే ఇవన్నీ ఆయన సృష్టించి ఎలాగా ఇవి కరెక్ట్గా నియమపూర్వకంగా నడుస్తున్నాయి. ఒక్క సెకండ్ ఇటు కానీ అటు కానీ అవ్వదు. అది ఏమాత్రమైనా సృష్టి పోతుంది, ప్రళయం తప్పదు. అందు గురించి అవి కరెక్ట్గా ఇది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇది 24 గంటలు ఎలా ఏర్పడుతుంది? ఇది రాత్రి పగలు ఎలా వస్తుంది? ఇవన్నీ మీకు సైంటిఫిక్గా అన్నీ తెలుసుకోగలరు. కానీ ఇవి సైంటిఫిక్గా తెలుసుకున్నాను, దీనికి గల కారకులు ఎవరు? దీన్ని తిప్పిన వాళ్ళు ఎవరు? దాన్ని బట్టి అదే ఎలా తిరుగుతుంది? అతని తాలూకా యోగశక్తితోనే ఇవన్నీ తిరుగుతున్నాయి అని తెలుసుకోవాలి. ఆ తర్వాత వాణి సమన్విత. ఇక్కడ ఏంటన్నాడు? భావసమన్విత. ఏంటది? ఈ భావస అంటే మిక్కిలి భక్తి కలిగిన, పరమ విశ్వాసంతో ఆయన్ని తెలుసుకున్నవారు, అలాంటి వివేకవంతులను ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి జ్ఞానులు వాళ్ళే బాణసమన్విత అన్నాడు. వాళ్ళే బాణసమన్విత. నిరంతరము భగవంతుని సేవించేవారు, భజించేవారు,
ఇంకా వాళ్ళకి ఇంకేముంటుంది? ఇదంతా భగవంతుడే అయినప్పుడు మరి ఇంకెందుకు ఇవన్నీ నువ్వు? ఆ భగవంతుని భజనలతో, ఆ భగవంతుని కీర్తనలతో ఆయన్నే కీర్తించి, ఆయన్నే భజనతో ఉంటూ, ఆ భజన కీర్తనలో ఉంటూ, ఆయన్నే చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మంచి భావనతో ఒక మంచి ప్లేస్కి వాళ్ళు వెళ్ళగలరు. అయితే ఈ తత్వజ్ఞానం ఎలా తెలుసుకోగలరు? ఏంటి తత్వజ్ఞానం అంటే ఆయన తాలూకా అంశం, ఆయన తాలూకా యోగశక్తి. అదే కానీ ఆ యోగశక్తి అన్నది లేకపోతే ఇవి దాన్ని మట్టుకు అవి తిరగడం అలాంటివే ఉండవు. అయితే ఈ అన్నిటికీ ఏంటి కారణం అన్నాడు 6వ శ్లోకంలో, వీళ్ళు మహర్షుల్ని నేను సృష్టించాను, ఆ తర్వాత సనక మహాముని వీళ్ళని కూడా నేనే సృష్టించాను, వీళ్ళతోనే సంతానం ఏర్పడుతుంది. ఈ సంతానోత్పత్తి ఎప్పుడైతే సంతానోత్పత్తి ఉందో ఇవందరం మనం వాళ్ళ తాలూకా వంశానికి చెందిన వాళ్ళమే, అంతేగాని మన ప్రవృత్తి ఏం కావదు అన్న భావనతో రావాలి. ఆయన అర్థం చేసుకోవాలి. ఒకే విషయాన్ని ఆయన ప్రతి శ్లోకంలో ఆయన చెప్తూనే ఉన్నాడు. ఎందుకు? మనం మానవ మాత్రులు, మనకు అర్థం కాదు. అందుగురించి అదే విషయాన్ని మళ్ళీ 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 చెప్పడం అవుతుంది. ఈ ప్రపంచానికి సృష్టికి కారకుడు ప్రతి వస్తువు పరమాత్ముని కారణంతోనే ప్రతి వస్తువు ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఇవి ఈ సృష్టికి కారకుడైన వాడిని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని ఆయన తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం సర్వశక్తులా ప్రయత్నించి ఆయన దగ్గరగా చేరుకోవడానికి ఎన్నో విధాలు మనం సాధన చేస్తూ, ఎంతో వేదాలు ఉన్నాయి. ఈ వేదాలు మనం ఎందుకు చదువుతున్నాం? ఈ వేద పురాణాలు ఎంతో చక్కగా ఉంటాయి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమణ్యవ ఉతోతైషవే నమః, యాతా ఈశం శివతమా శివం బభూవతే ధనుః, శివా సరవ్యయాతవాతయాణం రుద్రహృదయ, శివేన వచసాత్వాగసచ్చా వదామసి, యదానం సర్వమిజ్జత యక్షగం సర్వాభిషక్, అహం గచ్చ సర్వాన్ సర్వయత్ సర్వాచయాతుదాన్. ఇవంత చక్కగా ఉంటాయో ఈ వేదాలు. కానీ ఆ వేదాలు మనం నేర్చుకొని దాని తాలూకా తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రతి వేదంలో ఆ భగవంతుని తాలూకా శక్తి గురించే చెప్పాడు. ప్రతిదీ ఇందులో ఉన్నవి ఏదైతే ఏ సూక్తాలైతే మనం శీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమిం విశ్వతో రుత్వ అచ్చతిష్టద్దసాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం నిత్యభవ్యం ఉతామృతత్వశేషాణ యదన్నేనాతిరోహితి ఏతావాణిస్య మహిమా ఆతో జాయంగశ్చ పూరుష పాదోస్య విశ్వభూతాని తపోదస్య మృతం విధి. ఎంత చక్కగా అంటే దీని తాలూకా మీనింగ్ మనం తెలుసుకుంటే అంతా ఇదే, నువ్వే సర్వపురుషుడివి, సర్వోత్తముడివి. ఇవన్నీ ఈ చరాచర ప్రపంచమంతా భగవంతుని మహిమతోనే నిండి ఉన్నది. భగవంతుని సృష్టి కంటే మరొకటి లేదు. భగవంతుడే శ్రేష్టమైన వాడు. ఈ సృష్టి అంతా ఆయన తాలూకా భాగాలే అనేసి ఇక్కడ ప్రతి వేదంలోనే ఆయన చెప్పుకొని వస్తున్నాడు. కానీ ఆ వేదాలు మనం దూరం పెట్టించుకున్నామే, ఆ వేదాలు మనం చదవటం లేదు. ఆ వేదం దాతా పురుస్తాదముదా జహార శుక్రం ప్రవిద్వంత దిజశ్చతస్రః తమేవిం విద్యానమృతే భవతి నాణ్యం వందా అయినాయ విద్యతే. చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే సృష్టికర్త బ్రహ్మ మొట్టమొదటిగా పరమపురుషుని గురించి తెలుసుకుని ఇంద్రునికి
తెలియపరిచాడు. ఆ ఇంద్రుడు ఏంటి, ఆ ఇంద్రుని తాలూకా శక్తి ఏంటి, బ్రహ్మ తాలూకా శక్తి ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటే మనకు తెలుస్తుంది. ఇది 8వ శ్లోకం. 9వ శ్లోకంలో ఏం చెప్పాడు? 8వ శ్లోకం ఒకసారి మనం చదువుతూ 9వ శ్లోకంకి వెళ్దాం. ఏంటంటున్నాడు 8వ శ్లోకంలో? అహం సర్వస్య ప్రభవో మత్తం సర్వం ప్రవర్తతే ఇదమత్వభజంతే మాం బుధా మానసమాన్విత. అదైపోయింది. ఇక 9లో ఏంటి చెప్తున్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణ. ఇక్కడ మచ్చిత్త మా చిత్త అంటే నువ్వు నాయందే, అంటే నన్నే లగ్నం చేసుకో, నీ తాలూకా మనసు నాయందే ఉంచాలి. మచ్చిత్త అంటే నువ్వు నిరంతరము ఎప్పుడు నాయందే నీ మనసుని పెట్టాలి. కానీ ఈ మనసుని ఇటు అటు వస్తువుల మీద భోగాల మీద పరిగెట్టినట్టయితే నేను నీకు దొరకను. మొట్టమొదటి చెప్తున్నాడు ఆ శ్లోకంలో. మచ్చిత్త మద్గత ప్రాణ అంటే నీవు నాకు అంకితం అవ్వాలి అంటున్నాడు. నీవు అలా అయినట్టయితేనే నేను నీకు దొరకగలను. పూర్తిగా ఇవన్నీ మర్చిపోవాలి. నువ్వు భోగాల గురించి పరిగెట్టకూడదు. వాటికి అన్ని మచ్చిత్త మద్గత ప్రాణ, నీ ప్రాణం నా మీదే ఉంటున్నాను. అలా చేసిన భక్తులు ఏంటంటున్నాడు? బోధ ఎంత పరస్పరం. బోధ ఎంత అంటే ఆయన తాలూకా శక్తులు, ఆయన తాలూకా తత్వం, ఆయన ఏంటి, ఆయన తాలూకా మహత్యాలు, ఆ మహత్యాల గురించి తెలిసినట్టయితే బోధ ఎంత పరస్పరం. పరస్పరం ఎల్లప్పుడూ ఆయన గురించి నువ్వు తెలుసుకున్నట్టయితే కథ ఎంత నిత్యం, కథలుగా చెప్పుకుంటుంటారు ఆయన గురించి ఎన్నో విధాలు. ఎందుకో ఆయన తత్వజ్ఞానం చిన్నది కాదు కదా. ఆయన ఇలా చేశాడు, ఆ కంసుల్ని ఇలా చేశాడు, ఆయన ఈ మంత్రాలతో విసృజించాడు, ఆ తర్వాత అర్జునుడికి ఇలా చెప్పాడు, ఆ తర్వాత ద్రౌపదికి వస్త్రావరణం చేసినప్పుడు ఇలా రక్షించాడు, ఆ తర్వాత ఎన్నో కొన్ని కోట్లు ఉన్నాయి. అవి కథలుగా మనకేమో భాగవతంలో చెప్పాడు. ఎంతో దీనిగాను గజేంద్ర మోక్షం, ఆ ఏనుగుని కాపాడినవాడు ఆయనే. ఇలాగే భక్తియుక్తంగా ఉన్న వాళ్ళతో భగవంతుడు ఎలా కాపాడాడు అన్నది మనకు తెలుస్తుంది. అందుకే ఇది కథ ఎంత నిత్యం, నిరంతరం ఆ కథలు ఏవైతే భగవంతుని తాలూకా ఏవైతే ఆయన చేసిన పనులు, ఆయన సృష్టించినవి, ఆయన ఎలా ప్రవర్తించారు, గోపికలతో ఎలా ప్రవర్తించాడు, ఇవన్నీ నిత్యం మనం చెప్పుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఉంటేనే మాం నిత్యం నిరంతరం ఆయన ఉంచిన తుష్యంతించ మంచిచ రమంతిచ. తుష్యంతి అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నారో తుష్యంతి అంటే మీరు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు, అంటే మీకు సంతృప్తి కలుగుతుంది. తుష్యంతి నాయందే అంటే నా తత్వాన్ని మీరు పలుకుతూ అలాగా ఒక ఆనందాన్ని పొందగలరు. రమింతచ ఆనందించెదరు అంటే ఎప్పుడు నా గురించి ఆలోచించినట్టయితే నా తాలూకా పనులు ఏవైతే నేను చేశానో అవి కథలుగా చెప్పుకుంటూ నిరంతరం నన్ను ధ్యానించుకున్నట్టయితే మీరు చాలా ఆనందానికి లోనవుతారు, మీరు చాలా సంతృప్తి పడతారు అన్న భావనతో ఇది మనకు అప్పించారు. మంచిత్త మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథ ఎంత మాం నిత్యం తుష్యంతి రమంతి చ అంటున్నాడు. నా భక్తులు నాయందే తన మనస్సును లగ్నమనర్చుకొని తమ ప్రాణములను, తమ కర్మలను, తమ సర్వస్వం వాళ్ళు చేసే కర్మలు అక్కడ ఏంటంటున్నాడు? నోటితో దైవాన్ని తలంచు,
చేతులతో సత్కర్మాలు చెయ్యు, ఈ రెండిటికి ఏకత్వమే నేను దొరుకుతాను అని చాలా చక్కగా భగవంతుడు మనకి నిరూపించాడే. అదే మళ్ళా తమ కర్మను తన సర్వస్వము నాకే అంకితం చేసినట్టయితే ఆ తర్వాత అది అంకితం చేస్తూ సమస్యను నా గురించి కథలుగా చెప్పుకొనుచు పరస్పరం నిరంతరం అంటే ఆనందపడుతూ, అంతే చాలా సంతృప్తి పడుతూ నాయందే రమించుచుందురు, అంటే నన్నే తలుచుకుంటుందరు. ఇలా నన్ను తలుచుకొని ఎంతో సంతృప్తి పడుతూ ఆనందపడతారు అనేసి ఈ శ్లోకాన్ని అప్పచెప్పాడు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కదా ఎంతశ్చ మాం నిత్యం తుష్యంతిచ్చ రమంతి చ. నాయందే ఆనందపడేవాడు అంటే నాయందే ఆనందించుతూ ఉండేవారు అనమాట. ఎప్పుడు రమణతో నాతో ఉండేవారు అనేసి ఈ శ్లోకాన్ని మనకు అందిస్తూ మనం కూడా ఆ భగవంతుని అలా తలుచుకుంటూ ఆనందపడుతూ మహా ఆనందపడుతూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన వేదాలను చదువుతూ ఆయన తాలూకా సహస్రనామాలు చదువుతూ ఎల్లప్పుడూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి దగ్గరగా ఉండడానికి మనం ఎప్పుడూ మనం ప్రయత్నిస్తూ ఆయన చేరువలో ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరాం.